నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖల మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, పట్టణ ప్రజలు మహిళలతోటి కలిసి వారికి బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం భవనాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ నల్లమల్ల ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా అన్ని హంగులతో అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్లో నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని, మున్సిపల్ కార్యాలయానికి నిత్యం ఏదో ఒక పనిపై ప్రజలు నిరంతరం వస్తుంటారని, ప్రజల సమస్యలు తీర్చడానికి, పట్టణ అభివృద్ధి పరచడానికి ఈ మున్సిపల్ కార్యాలయం అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రం అభివృద్ధిని బట్టి ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలనలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు వెంటనే తమ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి మున్సిపల్ బిల్డింగ్ మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం నేను ఇనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు కౌన్సిలర్స్ కి, చైర్మన్ గారికి ఇదే చెప్పాను. ఇంత చక్కటి మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ కూడా చూడలేదు నేను. మీరందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలి ఈ ఆఫీస్ని. తర్వాత 20 వార్డులు ఉన్నాయి. వార్డ్ కౌన్సిలర్స్ అందరితో కూడా కలవడం జరిగింది. మనము వారికి ఇల్లు బేస్మెంట్ వరకు కట్టేది అవసరం ఉన్నది. ఎందుకంటే మా చాలా చోట్ల నేను మెదక్ ఇన్ఛార్జ్ ఉన్నాను, చాలా మటుకు ప్రజలందరూ కూడా బేస్మెంట్ వరకు కట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ నిధులు వారికి అకౌంట్లలో వేయడం జరుగుతుంది. అలాగే వంశీ గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పారు, వచ్చే 3-4 నెలల్లో ఎక్కువ నిధులు టీఎఫ్ఐడిసి నుంచి ఇంకా మున్సిపాలిటీకి 16 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వారందరికీ కూడా మంచిగా పనిచేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడు కూడా ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందో మళ్ళొకసారి ఈ అవకాశం ఈ కొత్త మున్సిపల్ బిల్డింగ్ చేసుకొని నిధులు కూడా సరిగా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తాను.